ఇప్పుడు ఈ భూమి మీద మనం ఆల్మోస్ట్ ఒకప్పటి సిచ్యువేషన్స్తో కంపేర్ చేసినట్టయితే కంప్లీట్గా డిఫరెంట్గా నివసిస్తూ ఉన్నాం. కానీ ఒకప్పుడు భూమి మీద ఇటువంటి సిచ్యువేషనే ఉండేది కాదు, ఇటువంటి టెక్నాలజీ ఉండేది కాదు, అసలు ఇంత భారీ స్థాయిలో పొల్యూషన్ కూడా ఉండేది కాదు. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒకప్పుడు కంప్లీట్గా డిఫరెంట్గా ఉండేది. జీవన విధానం కావచ్చు, లేదంటే మనుషులు పుట్టిన విధానం కావచ్చు, మనుషులు మళ్ళీ చనిపోతున్న విధానం కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్గా డిఫరెంట్గా ఉండేది. సో ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్గా చరిత్రలో వెనక్కి వెళదాం అండ్ భూమి పుట్టక ముందు పుట్టిన తర్వాత మొత్తం పరిస్థితుల గురించి, మనుషులు ఏర్పడడం గురించి, మనుషులు అభివృద్ధి చెందడం గురించి, మన పురాతన కాలం నాటి యాన్సెస్టర్స్ గురించి, ప్రతి ఒక్క విషయం గురించి కూడా కంప్లీట్గా డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇవన్నీ కూడా శాస్త్రవేత్తలు మనకిచ్చిన డీటెయిల్డ్ ఇన్ఫో. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన ప్లానెట్ హిస్టరీతో మొదలు పెట్టాల్సి ఉంటుంది. అలా మొదలు పెట్టాలి అంటే మనం 4,600,000,000,000 సంవత్సరాల వెనక్కి వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్పటికి ఇంకా భూమి అనేది అసలు ఏమాత్రం ఫామ్ అవ్వలేదు కాబట్టి. సో ఆ టైంలో అప్పుడే కొత్తగా ఫామ్ అయిన ఒక ప్రోటోసన్ అక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అలాగే దాని చుట్టూ గ్యాస్ మరియు డస్ట్ అనేది రింగ్స్ లాగా కనిపిస్తూ ఉంది. చూడడానికి అయితే చాలా అందంగా కనిపిస్తుంది, కానీ డిఫరెంట్గా ఉంది ఎందుకనో. అయితే టైంని తర్వాత కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేద్దాం. 4,540,000,000 సంవత్సరాలకు ఫాస్ట్ ఫార్వర్డ్ చేసినట్టయితే అప్పుడే మన ప్లానెట్ అనేది ఫామ్ అయింది. కాకపోతే అప్పట్లో దాని మీద నివసించడానికి కావాల్సిన ఫెసిలిటీస్ అయితే లేవు. ఎందుకంటే దాని మీద చాలా అంటే చాలా వేడి ఉండేది. ఇప్పుడు ఉన్నట్టుగా సముద్రపు నీరు కాకుండా అప్పట్లో కంప్లీట్గా మాల్టెన్ రాక్కి సంబంధించిన ఫైర్ అనేది సముద్రంలో కనిపించేది. ఎక్కడ చూసినా మనకి రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ ఎక్కువగా కనిపించేవి. సర్ఫేస్ టెంపరేచర్ సుమారుగా 4,700 డిగ్రీల సెల్సియస్ని చేరుకునేది, అంటే 8,500 డిగ్రీల ఫారెన్హైట్. అండ్ దానిపైన ఆక్సిజన్కి బదులుగా గాలిలో కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజన్, సల్ఫర్, అలాగే వాటర్ వేపర్ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉండేవి. అలాగే సాలిడ్ ల్యాండ్ మనకి ఎక్కువగా కనిపించేది కాదు, ఎక్కడో చాలా రేర్గా కనిపించేది. మిగతా అంతా కూడా మ్యాగ్మాటిక్ ఓషన్సే కనిపించేవి. అండ్ ఇవన్నీ చాలదన్నట్టుగా పెద్ద పెద్ద ఆస్ట్రాయిడ్స్ ఎప్పటికప్పుడు భూమిని ఢీకొంటూనే ఉండేవి, భూమిని నాశనం చేస్తూనే ఉండేవి. అయితే కేవలం ఆస్ట్రాయిడ్సే కాదు, కొన్నిసార్లు వేరే గ్రహాలు కూడా ఢీకొడుతూ ఉండేవి. అలాగా ఒక చిన్న గ్రహం భూమిని ఢీకొట్టింది. ఆ చిన్న గ్రహం పేరు థియా. ఈ థియా అనే గ్రహం భూమిని ఢీకొట్టడం వలనే చంద్రుడు పుట్టాడు. ఆ తర్వాత చంద్రుడు భూమి చుట్టూ కంటిన్యూస్గా తిరుగుతూ ఉండేవాడు. అయితే అప్పట్లో భూమి మీద ఒక రోజు అనేది కేవలం 6 గంటల వరకు మాత్రమే ఉండేది. సో చాలా అంటే చాలా షార్ట్ డే అనమాట. అండ్ ఒకవేళ మనం అప్పుడు ఉన్నా కూడా డే టైంలో ఏం చేయడానికి అయ్యేది కాదు. ఎందుకంటే రోజుకు 6 గంటలు అంటే ఇంకేం చేస్తాం, 3 గంటలు సన్లైట్ ఉంటుంది, 3 గంటలు నైట్ టైం ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు చేయడానికి ఏమి ఉండేది కాదు. కాకపోతే ఆ తర్వాత 4,100,000,000 సంవత్సరాలకు వచ్చేసరికి లేట్ హెవీ బాంబార్డ్మెంట్ అనేది స్టార్ట్ అయింది. ఇది 3,800,000,000 ఇయర్స్ వరకు కూడా అలా కంటిన్యూ అవుతూ వచ్చింది. ఆ టైంలో భూమిని చాలా పెద్ద సంఖ్యలో ఆస్ట్రాయిడ్స్ ఢీ కొట్టడం జరిగింది. అండ్ కొంతమంది శాస్త్రవేత్తలు చెప్పేది ఏంటంటే ఇవి ఢీ కొట్టే టైంకి, అంటే ఈ పర్టికులర్ టైం పీరియడ్కి ఆల్రెడీ భూమి మీద ఓషన్స్ అనేవి ఫామ్ అయిపోయాయి. అంటే అప్పటికి కూడా భూమి మీద టెంపరేచర్స్ అనేవి ఎక్కువగానే ఉన్నాయి, బట్ స్టిల్ ఓషన్స్ అనేవి ఫామ్ అయిపోయాయి. కొంతమంది శాస్త్రవేత్తలు ఈ మాటను చెబుతూ ఉంటారు. బట్ మరికొంతమంది ఏమంటారంటే అప్పటికి భూమి మీద పెద్దగా వాటర్ సోర్సెస్ ఏమీ లేవు, కానీ ఈ ఆస్ట్రాయిడ్స్ అనేవి భూమిని ఢీకొట్టిన తర్వాత ఈ ఆస్ట్రాయిడ్స్ లో చాలా పెద్ద మొత్తంలో వాటర్ అనేది ఉంది. సో దాని కారణంగా భూమి మీద వాటర్ అనేది ఎక్కువగా ఏర్పడింది అనేది అయితే మరొక థియరీ. అంటే ఈ ఆస్ట్రాయిడ్స్ లో తెలిసిందే కదా, లైఫ్ గివింగ్ మాయిశ్చర్ అనేది ఉంటుంది. సో అది భూమి మీదకి చేరి అది వాటర్ గా మారి తర్వాత సముద్రాలు పుట్టాయని అయితే మరికొంతమంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతూ ఉంటారు. అండ్ దీని కారణంగానే భూమి మీద సుమారుగా సగానికి పైగా ఓషన్స్ అనేవి ఫామ్ అయ్యాయని అయితే తెలియజేస్తూ ఉంటారు. సో భూమి మీద ఉన్న వాటర్లో వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే సగం వాటర్ స్పేస్ నుంచే వచ్చిందనమాట, అంటే సాల్ట్ వాటర్ సముద్రంలో ఉన్నది. అయితే సుమారుగా 3,800,000,000 సంవత్సరాలకు వచ్చేసరికి ఈ బాంబింగ్ అనేది ఆగిపోయింది. సో అప్పుడు భూమి మీద టెంపరేచర్స్ అనేవి మెల్లిమెల్లిగా తగ్గడం మొదలుపెట్టాయి. బట్ అప్పటికి కూడా భూమి మీద ఇప్పుడు నివసిస్తున్న జీవరాశులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నివసించడానికి కావాల్సిన సిచ్యువేషన్ అయితే లేదు. ఎందుకంటే అక్కడ అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ అనేది లేదు కాబట్టి, ఎందుకంటే అప్పటికి ఓజోన్ లేయర్ అనేది అసలు ఏమాత్రం లేదు కాబట్టి అల్ట్రావైలెట్ రేడియేషన్ అనేది కంప్లీట్గా భూమి మీదకి వచ్చేసేది. సో దాని కారణంగా ఎన్నో జీవులు అప్పుడు చనిపోయేవి. సో దానికి సంబంధించి కొన్ని ఫాసిల్స్ కూడా మనకు బయటపడ్డాయి. అయితే తర్వాత 3,500,000,000 సంవత్సరాలకు వచ్చేసరికి భూమి మీద లైఫ్ అనేది మెల్లిమెల్లిగా ఫామ్ అవడం మొదలుపెట్టింది. దీనికి సంబంధించిన ఫాసిల్స్ని కూడా శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగింది. సో వాటి ఆధారంగానే తెలియజేస్తున్నారు ఈ మాటని. అంటే ఇప్పటివరకు మనం అందరం కూడా భూమి మీద జీవం ఏర్పడింది రీసెంట్గానే, మరీ అంతకు ముందు ఏమీ ఏర్పడలేదని అయితే అభిప్రాయపడుతూ ఉన్నాం కదా. కానీ అది నిజం కాదని అయితే ఈ టైప్ ఆఫ్ స్టడీస్ తెలియజేస్తూ ఉన్నాయి. ఆ తర్వాత 3,200,000,000 సంవత్సరాల నుంచి 2,800,000,000 సంవత్సరాలకి మధ్యలో భూమి మొత్తాన్ని కూడా ఒక పెద్ద మహాసముద్రం వంటిది ఆక్యుపై చేసేయడం జరిగింది. ఆ టైంలో టెంపరేచర్స్ అనేవి 55 నుంచి
88 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉండేది, అంటే ఒక 131 నుంచి 190 ఫారెన్హీట్ మధ్యలో ఉండేది. కాకపోతే ఏంటంటే మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి అప్పటికే హాట్ వాటర్స్లో ఉండడాన్ని నేర్చేసుకున్నాయి, హాట్ వాటర్స్లో పెరగడానికి కూడా నేర్చేసుకున్నాయి. అయితే నీరు కాకుండా భూమి మీద ఏదైనా ఒక ప్రాంతం మనకి నార్మల్గా నేలలా కనిపిస్తూ ఉందంటే అది కేవలం వాల్కానిక్ ఐలాండ్స్ మాత్రమే. అవి ఏంటంటే కాలం గడుస్తున్న కొద్దీ పెరుగుతూ వస్తున్నాయి. సో దాని కింద దాని చుట్టుపక్కల మొత్తం వేడే ఉంది కాబట్టి దాని లోపల ఉన్న మ్యాగ్మా కూడా రోజు రోజుకి పెరిగిపోతూ వచ్చింది. అయితే 2,500,000,000 సంవత్సరాలకు వచ్చేసరికి భూమి మీద మొట్టమొదటి సూపర్ కాంటినెంట్ అనేది ఫామ్ అయింది. దీని పేరు కెనోర్ ల్యాండ్. ఈ కెనోర్ ల్యాండ్ అనేది ఫామ్ అయిన తర్వాత జీవరాశులు ఉండడానికి కొంత నేల అయితే వచ్చింది, బట్ ఇప్పటికీ కూడా దాంట్లో చాలా భాగం అనేది మనకి వాల్కనోస్తోనే కవర్ అయిపోయి ఉంది. తర్వాత మనం కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. 1,500,000,000 సంవత్సరాల వరకు అయితే రావాల్సి ఉంటుంది. ఆ టైంలో భూమి మీద ఒక రోజులో 16 గంటలు ఉండేవి, బట్ ఇప్పుడైతే 24 గంటలు ఉంది. అంటే ఇంకా దరిదాపుల్లో కూడా రాలేదని అర్థం చేసుకోవచ్చు. కాకపోతే కాంప్లెక్స్ ఆర్గానిజమ్స్ అనేవి ఇప్పటికీ కూడా ఆ ప్రాంతంలో లేవు. కాకపోతే లిథోస్పెరిక్ ప్లేట్స్ అనేవి కంటిన్యూస్గా మూవ్ అవుతూ ఉన్నాయి. ఆ తర్వాత మరొక 400 మిలియన్ సంవత్సరాల తర్వాత మరొక సూపర్ కాంటినెంట్ ఫామ్ అయింది, దాని పేరు రొడీనియా. అండ్ దీని తర్వాత మరొక సూపర్ కాంటినెంట్ ఫామ్ అయింది, దాని పేరు పాంజియా. ఆ తర్వాత 650 మిలియన్ సంవత్సరాల క్రితం ఒక థియరీ ప్రకారం భూమి స్నోబాల్లా ఉండేది, అంటే పూర్తిగా మంచుతో కవర్ అయిపోయి ఉండేది. సో ఈ థియరీ ప్రకారం భూమి స్నోబాల్ ఎర్త్, అంటే అప్పట్లో భూమి మొత్తం కంప్లీట్గా ఐస్తో కవర్ అయిపోయి ఉండేది. ఈవెన్ ఈక్వేటర్ ప్రాంతం కూడా చాలా అంటే చాలా చల్లగా ఉండేది. అంటార్క్టికా ఎంత చల్లగా ఉంటుందో అంతే చల్లగా ఉండేది అది కూడా. ఈక్వేటర్ దగ్గరే అంటార్క్టికా అంత చల్లగా ఉండేదంటే ఇంకా నార్త్ పోల్స్ సౌత్ పోల్స్ పరిస్థితి ఏంటో ఇంక మీరే అర్థం చేసుకోవచ్చు. సో కంప్లీట్గా ఐస్ లేయర్తో పూర్తిగా భూమి కవర్ అయిపోయినప్పటికీ కూడా భూమి యొక్క మెయిన్ ల్యాండ్ మాత్రం మంచి టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ వచ్చింది. సో దాని కారణంగానే ఇప్పటికీ భూమి సర్వైవ్ అయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఏ ఐస్ ఏజ్ కూడా వాల్కనోస్ని చంపలేకపోయింది, అలాగే కార్బన్ డైఆక్సైడ్ని ఆపలేకపోయింది. సో దాని కారణంగా అట్మాస్ఫియర్ అనేది మెల్లిమెల్లిగా మళ్ళీ కరుగుతూ వచ్చింది. గ్లేషియర్స్ అనేవి కూడా కరుగుతూ వచ్చాయి. దాని కారణంగా బయటికి చాలా పెద్ద మొత్తంలో ఆక్సిజన్ అనేది రిలీజ్ అయింది. సో అలాగా భూమి యొక్క సిచ్యువేషన్ అనేది మారుతూ వచ్చింది. ఆ తర్వాత 541 మిలియన్ సంవత్సరాల క్రితం క్యాంబ్రియన్ ఎక్స్ప్లోషన్ అనేది జరిగింది. సో ఆ టైంలో మళ్ళీ టెంపరేచర్స్ అనేవి కొంచెం తగ్గుతూ 30 డిగ్రీల సెల్సియస్కి చేరుకున్నాయి. ఆ టైంలో ఆక్సిజన్ లెవెల్స్ కూడా చాలా వరకు పెరిగాయి. అండ్ ఆ టైంలో చాలా పెద్ద మొత్తంలో లివింగ్ ఆర్గానిజమ్స్ పుట్టడం మొదలుపెట్టాయి. అండ్ బయోలాజికల్ డైవర్సిటీ అనేది జరిగింది. అండ్ ఆ టైంలో చాలా క్రియేచర్స్ వాటికి ఎక్సోస్కెలిటన్స్ని డెవలప్ చేసుకోవడం మొదలుపెట్టాయి. అంటే వేరే జీవులు వాటిని చంపి తినేయకుండా వాటిని అవి ప్రొటెక్ట్ చేసుకోవడానికి కావాల్సిన ఒక ఆయుధం వంటి దాన్ని అవి తయారు చేసుకోవడం మొదలుపెట్టాయి. ఫర్ ఎగ్జాంపుల్ తాబేలకు పైన టెప్పలు ఉంటాయి కదా, అలా అనమాట. అండ్ ఈ టైం నాటికి భూమి మీద ఆల్మోస్ట్ అన్ని రకాల జంతువులు కూడా నివసించాయని అయితే చెబుతూ ఉంటారు. అండ్ ఈ టైంకి భూమి మీద ఒక రోజు యొక్క లెంత్ 22 గంటలకు చేరుకుంది. ఆ తర్వాత 450 మిలియన్ సంవత్సరాల క్రితం ప్లాంట్స్ అనేవి బాగా పెరిగాయి, అలాగే ఆంథ్రోపాడ్స్ కూడా బాగా పెరిగాయి. ఈ భూమి మీద ఎక్కువగా తిరగడం మొదలుపెట్టాయి. 419 మిలియన్ సంవత్సరాలకు వచ్చేసరికి భూమి మీద ఇన్సెక్ట్స్ అనేవి ఏర్పడడం మొదలుపెట్టాయి. తర్వాత 300 మిలియన్ సంవత్సరాలకు వచ్చేసరికి భూమిని కంప్లీట్గా స్వాంప్స్ ఆక్యుపై చేయడం మొదలుపెట్టాయి. చాలామంది శాస్త్రవేత్తలు దీని గురించి ఏమని చెబుతూ ఉంటారంటే అప్పటి కాలం నాటివి ఇప్పటి కాలం నాటివి ఒకటైతే కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే అప్పట్లో కొన్ని మొక్కలు 30 మీటర్ల ఎత్తు వరకు కూడా చేరుకునేవి, అంటే సుమారుగా 100 అడుగుల ఎత్తు వరకు కూడా చేరుకునేవి. అండ్ ఆ టైంలో పెద్ద పెద్ద ఇన్సెక్ట్స్ అంటే తూనికలు లాంటివి ఎక్కువగా తిరుగుతూ ఉండేవి, ఎందుకంటే అవి అంత ఆరోగ్యకరంగా ఉండేవి. అండ్ వాటి కారణంగా ఆ పక్షులు కావచ్చు, ఆ ఇన్సెక్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా ఆరోగ్యకరంగా ఉండేవని తెలియజేశారు. అండ్ దీనికి అందరికీ కూడా మెయిన్ రీజన్ ఏంటంటే హై ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్. దీని కారణంగా ఇప్పుడు చిన్న చిన్న తూనికలు కనిపిస్తూ ఉన్నాయి కదా, ఈ తూనికల యొక్క పురాతన కాలం నాటి యాన్సెస్టర్స్ చాలా అంటే చాలా పెద్దగా ఉండేవి. కాకపోతే అవి ఏవి కూడా ఇప్పుడు లేవు, కంప్లీట్గా అంతరించిపోయాయి. ఎందుకంటే విపరీతంగా పెరిగిపోయిన పొల్యూషన్ కారణంగా మళ్ళీ భూమి మీద మనం కార్బన్ డైఆక్సైడ్ విపరీతంగా పెంచేస్తున్నాం కదా. అండ్ ఆ తర్వాత భూమి మీద పీజన్స్ అనేవి ఎక్కువగా తిరగడం మొదలుపెట్టాయి. 252 మిలియన్ సంవత్సరాల క్రితం నాటికి చూసుకున్నట్టయితే పెర్మియన్ ట్రాసిక్ ఎక్స్టింక్షన్ ఈవెంట్ అనేది జరిగింది. అండ్ ఆ టైంలో సుమారుగా భూమి మీద ఉన్న 96% మెరైన్ స్పీసెస్ అంతరించిపోయాయి, అలాగే 73% టెరెస్ట్రియల్ వెర్టెబ్రేట్ స్పీసెస్ అనేవి కంప్లీట్గా అంతరించిపోయాయి. అండ్ దీనికి అందరికీ కూడా కారణం ఏంటంటే ఎరప్షన్స్. చాలా రకాల వాల్కానిక్ ఎరప్షన్స్ జరిగాయి ఆ టైంలో. అండ్ దీని కారణంగా ఆకాశం మొత్తం కూడా యాష్తో కార్బన్ డైఆక్సైడ్తో నిండిపోయింది. అసలు సన్లైట్ అనేది ఏ మాత్రం బయటకు వచ్చేది కాదు. అండ్ దాంతో పాటుగా లావా అనేది ఎక్కడ పడితే అక్కడ ఫ్లో అవుతూ కనిపించేది. సో ఆ ఎన్విరాన్మెంట్లో ఆల్మోస్ట్ చాలా మంది చనిపోతారు, డెఫినెట్గా అది మనకు అందరికి కూడా తెలిసింది.
అయితే అంతరించిపోయినా లేదంటే నాశనం అయిపోయిన ఆ జీవులను రీప్లేస్ చేయడానికి అప్పుడు డైనోసార్లు భూమి మీద అడుగుపెట్టడం జరిగింది. అండ్ ఈ డైనోసార్లు భూమి మీద ఉన్న అత్యంత ప్రమాదకరమైన మరియు భారీ జీవులు మాత్రమే కాదు, అండ్ అంతేకాకుండా ఆ ఖండం మొత్తాన్ని కూడా కంప్లీట్గా ఆక్యుపై చేసేయడం జరిగింది. అండ్ డైనోసార్లు ప్రాంతాన్ని బట్టి డివైడ్ అయిపోవడం కూడా జరిగింది. అయితే డైనోసార్లు మాత్రమే కాదు, ఈవెన్ ఖండం కూడా డివైడ్ అయిపోయింది. పాంజియా కూడా ఆ టైంలో అంటే 175 మిలియన్ సంవత్సరాల క్రితం కంప్లీట్గా సెపరేట్ అవ్వడం మొదలుపెట్టింది. అండ్ ఆ టైంలో అదంతా కూడా అట్లాంటిక్ ఓషన్గా అలాగే వేరు వేరు ప్రాంతాలుగా సెపరేట్ అవ్వడం మొదలుపెట్టింది. అలాగా సెపరేట్ అవుతూ వచ్చినప్పుడే ఇప్పుడు ఫైనల్గా ఏ భూమి అయితే మనకు కనిపిస్తుందో ఆ భూమి క్రియేట్ అవ్వడం జరిగింది. అయితే ఆ టైంలో భూమి మీద మనకి మొదటిసారిగా పైన్ ట్రీస్ అనేవి కనిపించాయి, అలాగే ప్రేయింగ్ మ్యాంటిసెస్ కనిపించాయి, బీస్ కనిపించాయి, ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా కనిపించాయి. ఆ తర్వాత 50 మిలియన్ సంవత్సరాల క్రితం నాటికి వచ్చేసరికి మ్యామల్స్ ఫ్రీ బర్డ్స్ అయిపోయాయి. అండ్ భూమి యొక్క కంట్రోల్ మొత్తం కూడా మ్యామల్స్ చేతిలోకి వెళ్ళిపోయింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే డైనోసార్లు అంతరించిపోయాయి. సుమారుగా 66 మిలియన్ సంవత్సరాల క్రితం భూమి మీద ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ అనేది పడడం వల్ల డైనోసార్లు అంతరించిపోయిన విషయం మనకు తెలిసిందే కదా. సో దాని కారణంగా ఈ మ్యామల్స్కి కంప్లీట్గా ఫ్రీడమ్ వచ్చేసింది. ఇంకా వాటిని అడ్డుకునేది లేదు, వాటిని చంపి తినేవారు ఎవరు లేరు. సో మొత్తం భూమి మీద హ్యాపీగా తిరగడం మొదలు పెట్టాయి. అండ్ అంతేకాకుండా ఎవాల్వింగ్ కూడా అవుతూ ఉన్నాయి ఆ టైంలో. అండ్ ఆ టైంలో భూమి మీద ఒక డే యొక్క లెంత్ అనేది ఆల్మోస్ట్ 24 గంటలకు చేరుకుంది. అండ్ టెంపరేచర్స్ అనేవి స్టేబుల్ పాయింట్కి చేరుకున్నాయి 24 డిగ్రీల సెంటీగ్రేడ్కి. ఆ తర్వాత 8 మిలియన్ సంవత్సరాల నుంచి 4 మిలియన్ సంవత్సరాల క్రితం వరకు కూడా శాస్త్రవేత్తలు ఒక ఇంపార్టెంట్ స్ప్లిట్ అనేది జరిగిందని చెబుతూ ఉంటారు. అంటే మోడర్న్ ఏప్స్ యొక్క యాన్సెస్టర్స్ మన యాన్సెస్టర్స్తో సెపరేట్ అయిపోయి ఎవరికి వాళ్ళు సెపరేట్గా ఒక ఎవల్యూషనరీ పాత్రను అయితే చూస్ చేసుకోవడం జరిగింది. ఈ స్ప్లిట్ కారణంగానే కొంతమంది ఇప్పటికీ కూడా కోతుల్లాగే మిగిలిపోయారు, కొంతమంది మాత్రం మనుషులుగా మారడం జరిగిందని అయితే చెబుతూ ఉంటారు. ఒకవేళ అందరూ కూడా ఒకే ఎవల్యూషనరీ పాత్రలోకి కనుక వచ్చినట్టయితే కోతులేవి ఉండేవి కాదు, అందరూ కూడా మనుషులు అయ్యేవారని అయితే చెబుతూ ఉంటారు. అయితే 4 మిలియన్ సంవత్సరాల క్రితం నాటికి వచ్చేసరికి భూమి మీద క్లైమేట్ అనేది మళ్ళీ కొంచెం చేంజ్ అయింది. అఫ్కోర్స్ దీని కారణంగా మనకి పెద్దగా ప్రాబ్లం అయితే ఏమీ కాలేదు. అండ్ కొంతమంది చెప్పేది అయితే దీని కారణంగా ఇంకా మనకి మంచి జరిగిందని చెబుతూ ఉంటారు. అంటే అప్పటి వరకు డెన్స్ ఫారెస్ట్ అనేది ఉండేది, దట్టమైన అడవులు, కాకపోతే సడన్గా అదంతా కూడా ఎడారిలా మారిపోయింది. అయితే ఒక థియరీ ఏమని చెబుతూ ఉంటుందంటే ఇది ఇలా మారడం వలనే అప్పటి వరకు 4 కాళ్ళ మీద నడుస్తూ ఉన్న మనిషి అప్పటి నుంచి 2 కాళ్ళ మీద నడవడం మొదలుపెట్టాడు. ఎందుకు అంటే ఇంకా ఎక్కడ చెట్ట లాంటివి లేవు కాబట్టి ఇంకా తర్వాత 4ని ఉపయోగించాల్సిన అవసరం లేదన్న ఉద్దేశంతో 2 కాళ్ళను మాత్రమే ఉపయోగించి లేచి నుంచొని నడవడం మొదలు పెట్టాడని అయితే చెబుతూ ఉంటారు. ఇంకా తర్వాత కంప్లీట్గా స్ట్రైట్గా నడిచేస్తూ ఇంకా తర్వాత ఫుడ్ కోసం వెతుకుతూ ఉన్నాడని అయితే చెబుతారు. కాకపోతే ఆ టైంలో చాలా జీవులు సర్వైవల్ కోసం చాలా ఇబ్బందులు పడ్డాయి. ఎందుకంటే వాటికి సరైన ఆహారం అనేది దొరికేది కాదు కదా. సో దాని కారణంగా చాలా ఇబ్బందులు పడ్డాయి. బట్ ఆ టైంలో మనుషులు మాత్రం చాలా వరకు సక్సెస్ అయిపోయారు. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళు చాలా రకాల టూల్స్ని కనిపెట్టడం జరిగింది. వీల్ని కనిపెట్టారు, అండ్ ఆ తర్వాత ఇంకా ఎన్నిటినో కనిపెట్టడం జరిగింది. తర్వాత 1,04,00,000 ఇయర్స్ క్రితం అయితే హోమో ఎరెక్టస్ భూమి మీద కాలనైజ్ చేయడం మొదలుపెట్టాయి యురేషియా ప్రాంతాన్ని. అండ్ 7,90,000 సంవత్సరాల క్రితం నాటికి వచ్చేసరికి వాళ్ళకి అప్పటికే మంటని ఎలా వాడాలి అనేది అయితే క్లియర్గా అర్థమైపోయింది. అండ్ భూమి మీద ఉన్న పాపులేషన్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్గా ఇంతాన్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది చాలా కష్టమయ్యేది. ఇప్పుడంటే మనకి చాలా రకాల సెన్సస్లు వచ్చేసాయి కాబట్టి ఈజీగా క్యాలిక్యులేట్ చేస్తున్నారు, కానీ ఒకప్పుడు అలా జరిగేది కాదు కదా. సో దానివల్ల పాపులేషన్ ఎంత అనేది చెప్పలేకపోతున్నారు. కానీ 3 లక్షల సంవత్సరాల క్రితం నాటికి వచ్చేసరికి హోమో సాపియన్స్ వచ్చారు. ఇంకా తర్వాత ఈ హోమో సాపియన్సే పూర్తిగా మనుషులుగా మారడం జరిగింది. ఈ హోమో సాపియన్స్ భూమి మీద వేరు వేరు ప్రాంతాల్లో వాళ్ళ యొక్క పాపులేషన్ని పెంచడం జరిగింది. సో అలా కంప్లీట్గా వాళ్ళే భూమి మొత్తం స్ప్రెడ్ అయిపోవడం జరిగింది. అయితే 1,30,000 సంవత్సరాల క్రితం నాటికి వచ్చేసరికి మన పూర్వీకులు సుమారుగా 1,00,000 నుంచి 3 లక్షల వరకు ఉండేవారు. ఆ తర్వాత 40,000 సంవత్సరాల నాటికి వచ్చేసరికి భూమి మీద హ్యూమన్స్ యొక్క ఎక్స్పాన్షన్ అనేది చాలా వరకు పెరిగిపోయింది. ఆల్మోస్ట్ భూమి మొత్తాన్ని కూడా కవర్ చేసేసారు అప్పట్లో వాళ్ళు. ఇప్పటికంటే అప్పట్లో పాపులేషన్ ఎక్కువగా ఉండేదని కొంతమంది చెబుతూ ఉంటే అప్పట్లో తక్కువే ఉండేది, ఇప్పుడే ఎక్కువగా ఉందని మరికొంతమంది వాదిస్తూ ఉంటారు. సో ఇలాగ వేరు వేరు రకాల డిబేట్లు అయితే జరుగుతూ ఉన్నాయి. బట్ అఫ్ కోర్స్ ఎగ్జాక్ట్గా ఎవరి దగ్గర కూడా నెంబర్ అయితే లేదు ఇంతమంది ఉన్నారు ఆ టైంలో అని. బట్ ప్రస్తుతానికైతే భూమి మీద సుమారుగా 8 బిలియన్ దాకా ఉన్నారు. అంటే 7.95 బిలియన్ దాకా భూమి మీద మనుషులు అయితే ఉన్నారు. ఆల్మోస్ట్ 800 కోట్ల దగ్గరలో ఉన్నాం. సో ఇంకా పెరుగుతూ ఉంటుంది, ఇంకా మార్పులు వస్తూ ఉంటాయి. భూమి మీద ఏవేవో సంఘటనలు జరుగుతూ ఉంటాయి డెఫినెట్గా. అవన్నీ జరిగినప్పుడు ఆ పరిస్థితులు అనేవి మారుతూ ఉన్నప్పుడు తప్పకుండా ఇలాంటి ఏదో ఒక పెను మార్పును చూస్తూ ఉంటాం. అంటే ఇన్నేళ్లలో భూమి మీద చాలా పెను మార్పులు జరిగాయి. అలాంటి వాటిలో ఏదో ఒక దాన్ని ఖచ్చితంగా మనం నోటీస్ చేస్తాం. సో అది గైస్, ఫ్యూచర్లో ఏమైనా జరగచ్చు. అండ్ భవిష్యత్తులో మనం ఎలా నివసించబోతున్నాం అనుకుంటున్నారు? అంటే హై టెక్నాలజీతో నివసిస్తామా, లేదంటే మళ్ళీ ఇలాగా అగ్నిపర్వతాలని బద్దలైపోయి కంప్లీట్గా కార్బన్ డైఆక్సైడ్తో నిండిపోయి గాలి మొత్తం ధూళి దుమ్ముతో నిండిపోయి సన్లైట్ అనేది లేకుండా ఇబ్బందులు పడుతూ నివసిస్తాం అనుకుంటున్నారా?
అసలు ఇదంతా అనవసరం, ఈ క్షణాన్ని ఎంజాయ్ చేస్తే బెటర్ అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోతే, ఇంకా షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్కి అంత తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాన్ని మీరు క్లిక్ చేసి మీరు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్ నౌ.